श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणानमो यत्रिब्रह्मवन्देर्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतां योगिमुरुक्मव्यामोचनार्जुनाय मेनि अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणो दृढं प्रपद्ये मातापितायव तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न क्लुपते रुकुलाविरामम् श्रीमत्तदङ्ग्रिवलं प्रणमामि मूर्धना भूतं तरस्य महदापरिवर्तनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तानि रेणुप्रकालेन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमणिं प्रणतोऽस्मि नित्यं दत्त्वेन यश्चिदधि सदस्वभाव भोगापवर्गदुपाय गरीरुदारः सन्दर्शयन् विविधपुराणरत्नं तस्मै नमो मुनिवराय वराधराय अंशे षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराधरम् व्यासं वसिष्ठप्तारं शक्ति बौद्धमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयेत सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानववेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्मयन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यल्पनैगुणम् श्री विष्णुजितपदपङ्कज संगमायते तो मम स्पृहते वदपरेण नो चेत् ममापीतिथे कृतभारतीनां भावकथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगहेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणदर्शं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुमहोदयं सर्वलोकैकनाथं शङ्खचक्रं नगिरीरकुण्डलं दवीतवस्त्रं दरसीरुहेक्षणं सहारवक्षस्तरशोभिगौतुभं नमामि विष्णुं दर्शाचतुर्भुजं అందరికి కూడా క్షేపానికి పునరాహ్వానం అండి. అలా మనం శ్రీ విష్ణు పురాణంలో చతుర్థాంశంలో ఉన్నాం అనమాట. ఈ చతుర్థాంశంలో కూడా 6వ అధ్యాయంలో ఉన్నాం. 15వ తారీఖు 6వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఇక పూర్తి చేసుకోలేదు, కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 36 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు 37వ శ్లోకం నుంచి మనం ప్రారంభించాలన్నమాట. ఇంకా ఈ 6వ అధ్యాయంలో ముఖ్య విషయం ఏంటంటే చంద్రవంశ వర్ణనం అన్నమాట. ఈ చంద్రవంశ వర్ణనం క్రమంలోనే పురూరవుడు యొక్క వృత్తాంతము మనం చదువుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఏ విధంగా ఊర్వశి పురూరవుల యొక్క కలయిక అవన్నీ కూడా మనం చదువుకుంటాం అన్నమాట. ఈ క్రమంలో ప్రస్తుతానికి మళ్ళా ఒకసారి పురూరవుడిని వదిలి వెళ్ళిపోయినటువంటి ఊర్వశి కొన్ని షరతులకు అనుగుణంగా మళ్ళా కలుసుకుంటారు అన్నమాట వాళ్ళిద్దరు కూడా. ఆ సంఘటన ఇప్పుడు మనం చదువుకోబోతున్నాము. అది కూడా 1 సంవత్సరం వరకే అన్నమాట. ఆ సంవత్సరం నిండగానే పురూరవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ ఊర్వశి ఆయు అనేటువంటి కుమారుని అతనికి ఇచ్చిందన్నమాట. ఆమె చెప్తుంది, ఈ విధంగా నువ్వు సంవత్సరం తర్వాత కలిస్తే నీకు ఈ విధంగా కుమారుని ఇస్తానని చెప్పడము, ఆ విధంగా అలా కలవడం అవన్నీ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఊర్వశి పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ అన్నమాట. ఆ కండిషన్స్ ఇతను ఫుల్ఫిల్ చేయలేకపోతాడు పురూరవుడు. అంటే తాను ఎప్పుడు కూడా దిగంబర కనబడకూడదు అనేటువంటి విషయాలు కొన్ని చెప్తుందన్నమాట. కానీ దానికి వ్యతిరేకంగా జరిగినందువలన ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ తర్వాత సంవత్సరం తర్వాత నీకు కుమారుని ఇస్తా అని చెప్తుంది. అదేవిధంగా వాళ్ళు కలుసుకుంటారు మళ్ళా. కాబట్టి అబ్దేచ పూర్ణే స రాజా తత్ర రాజగామ. మళ్ళా సంవత్సరం తర్వాత ఆ పురూరవుడు అక్కడికి వచ్చాడు. ఊర్వశి కూడా కుమారంచ ఆయుష్మశ్చై తదోర్వశీ దదౌ. ఊర్వశి ఆయు అనే కుమారుణ్ణి అతనికి ఇచ్చింది. అన్నమాట ప్రకారంగా ఒక రాత్రి ఆ రాజుతో ఉండిపోయిందనమాట. అప్పుడు ఆమె 5 కుమారులు కలిగే గర్భం ధరించింది పాపం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈరోజు చదువుకుందాం. ఉవాచ ఏనం రాజానం 37వ శ్లోకం, 37వ వచనం అనమాట. ఉవాచ ఏనం రాజానం అస్మత్ ప్రీత్యా మహారాజాయ సర్వయేవ గంధర్వ వరదాః సంవృత్తాః తస్మాత్ వ్రియతాం వర ఇతి. ఇలా అడుగుతుందనమాట. ఏమని చెప్తున్నామే, ఆ రాజవరేణ్యుడితో మన ప్రీతి కోసమై, అస్మత్ ప్రీత్యా మన ప్రీతి కోసమై, మహారాజాయ మహారాజు అయిన నీకు
సర్వైవ గంధర్వ వరదాహ సంవృత్తాహ, అంటే వరం ఇయ్యాలని, వరదాహ అంటే దా అంటే ఇవ్వడం అని అర్థం అని, వరదుడు అంటే వరం ఇచ్చేటువంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు, సమస్త గంధర్వులు వచ్చున్నారు, సంకల్పించారు, కాబట్టి వరం కోరుకో అని చెప్పి దాన్ని అంటుందన్నమాట. ఉవాచ చేయనం రాజానం అస్మత్ప్రీత్యా మహారాజాయ సర్వ ఏవ గంధర్వ వరద సంవృత్తాహ. సంవృత్తాహ అంటే చుట్టుకొని ఉండడం అని అర్థం. అంటే నేను చుట్టి ఉన్నారు వాళ్ళు, ఎందుకని చాలా కుతూహలంగా ఉన్నారు, నీకు ఏదైనా వరం ఇవ్వాలని చెప్పి, కాబట్టి నీవు ఏదైనా వరం కోరుకో అని చెప్తున్నమాట. అప్పుడు ఆ రాజేంద్రుడు చెప్తాడు ఏమని, ఆహా రాజాచ, ఆహా అంటే పలికాడు, చెప్పాడనమాట. ఆహా రాజాచ అంటే రాజు పలికాడని అర్థం. ఏమని పలికాడు ఆయన, విజిత సకల అరాతి నిఖిల సారీ విజిత సకల అరాతి అవిహిత ఇంద్రియ సామర్థ్యో, అవిహిత ఇంద్రియ అవిహత ఇంద్రియ సామర్థ్యో బంధుమాన్ అమిత బల కోశ న అస్యదస్మాకం ఊర్వశీసాలోక్యాద్ అప్రాప్తవ్యమస్తి అప్రాప్తవ్యం అస్తి. అప్రాప్తవ్యం అంటే ఏమిటి, వ్యం అంటే తగినది అర్థం, అప్రాప్తవ్యం అంటే ఏమిటి, ఇంకా పొందదగినది అంటూ ఏమీ లేదు. మరి ఏమిటి ఉన్నది, నాకు ఒకటే ఒక కోరిక అంటే, ఎందుకంటే నేను సమస్త శత్రువులను జయించాను. ఆహరాజాచ విజిత సకల అరాతి, అరాతి అంటే ఏమిటి, శత్రువులు, సమస్త శత్రువులను జయించాను. అంతేకాదు విజిత సకల అరాతి అవిహిత ఇంద్రియ సామర్థ్యో, ఇంద్రియాల సామర్థ్యం కూడా అవిహత అంటే చెక్కు చెదరకుండా ఉంది. బంధువాన్ అమిత బలకోశ, అంతేకాదు బంధువులు ఉన్నారు, అత్యధికమైన సైన్యం ఉన్నది. అమిత బలకోశ, అంతేకాదు కోశాగారాలకు లోటు లేదు. బల కోశ, రెండు బలాలు, అది బలకోశం కాదు, బల కోశ. కోశ అంటే ఏమిటి, కోశాగారాలు, ట్రెజరీ అనమాట, డబ్బులు ఉండే స్థలం, లోటు లేదు. నాణ్యత అస్మాకం ఊర్వశీసాత్ ఆలోక్యాత్, సారీ ఊర్వశీసాలోక్యాత్ అంటే ఏమిటి, ఊర్వశీ సాలోక్యం అంటే ఏమిటి, చూడటం. కాబట్టి ఊర్వశీ సాలోక్యం కన్నా నాకు పొందవలసిందంటూ ఏదీ లేదు. సాలోక్యం అంటే పొందడం చూడడం అని అర్థం. కాబట్టి ఈ రాజు ఏమన్నాడు, నేను శత్రువులందరిపైన గెలిచాను, ఇంద్రియ సామర్థ్యం ఎంత మాత్రం తగ్గలేదు, బంధుబలగం చాలా ఉన్నది, అంతులేని సైన్యము, కోశాగారం ఉన్నవి, ఊర్వశి ఉండే సమాన లోకమును ఉందుడు తప్ప చేజిక్కవలసింది ఏదీ లేదు నాకు. ఊర్వశీ సాలోక్యాద్ అప్రాప్తవ్యం అస్తి. నా ఇక్కడ ఉంది చూడండి, నా అన్యదస్మాకం అని, ఆ నా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అంటే ఏది లేదు మాకు, అన్నీ ఉన్నాయి నాకు, ఒకటే ఒకటి కోరిక, ఏమిటి, ఊర్వశీ సాలోక్యం కన్నా నాకు పొందవలసినంటే ఏమీ లేదు. కాబట్టి నేను ఈ ఊర్వశితోని కాలం గడపాలనుకుంటున్నాను. సహ ఊర్వశ్య కాలం నేతుం అభిలషామి అంటే కోరుకుంటున్నాను. కాబట్టి ఊర్వశితోనే, మరి ప్రేమలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది కదండి, ప్రపంచం ఏం కనబడదు ఇంకా, అదొక వాళ్ళిద్దరే ప్రపంచం అనమాట. ప్రేమికులకు అలాగే ఉంటుంది, ఆ ప్రేమ కరిగిపోయేంత వరకు అనమాట. ఆ తర్వాత ప్రపంచం అంతా కనబడుతుంది, ఒక భార్య కానీ లేదా ఒక భర్త కానీ, అంటే అలా అయిపోతాం కొంతకాలం అయిన తర్వాత. అందరి విషయంలో కాదు, ఎంతైనా కాస్తో కూస్తో యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ప్రేమలో అన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, వేరే వాటిపైన మనస్సు లగ్నం అవుతూ ఉంటుంది అనమాట. పిల్లల బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవి అవి ఉంటాయి, చదువులు, ఇవన్నీ. కాబట్టి మనసు ఎప్పుడైతే కాస్త వేరే విషయాలపైన మరలిపోతుందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు, సైకాలజీ తెలిసిన వాళ్ళమే అందరం, కాస్తో కూస్తాం, ఎక్కువ తెలియకపోయినా ఇటువంటి సైకాలజీ తెలిసిన వాళ్ళం. కాబట్టి ఇక్కడ కూడా ఈయన ఏం చెప్తున్నాడు, సహ ఊర్వశ్య కాలం నేతుం అభిలషామి, కాబట్టి నేను ఆ ఊర్వశితోనే కాలం గడపాలనుకుంటున్నాను అని అన్నాడు అనమాట. ఆ తర్వాత నాణ్యత అస్మాకం ఇత్యాది వాకి రాదు అన్నాడు అని చెప్పాలి. దానికి ఏం చేశారు మరి గంధర్వులు, పాప ఈయన అంతగా కోరుకుంటుంటే వాళ్ళు చాలా బాధతో ఏం చేశారు, ఇత్యుక్తే గంధర్వ రాజ్ఞే అగ్నిస్థాళీం దదుహు. సరే రాజు ఇలా అంటున్నాడు కదా, సరే ఆయనకి ఏం చేశారు, అగ్నిస్థాళి అంటే అగ్నిని ఉంచేటువంటి గిన్నె అన్నమాట, అగ్ని ఉన్న గిన్నెను ఇచ్చారు ఆయనకి.
రాజు ఇలా కోరగా గంధర్వులు అతనికి అగ్నిస్థాళి నీ అంటే అగ్ని ఉన్న గిన్నెను స్థాళీం దదుహు అంటే ఇచ్చారనమాట. ఇట్లా రాజు ఇట్లా పలకగానే గంధర్వులు అగ్నిహోత్రం చేసుకోవడానికి ఉపయోగపడే గిన్నె వంటి పాత్రను ఇచ్చినారు. అంతేకాదు ఊచుశ్చ ఏనం అగ్నిమాం ఆమ్నాయ అనుసారి భూత్వా త్రిధా కృత్వా ఊర్వశి సలోకతాం మనోరథం ఉద్దిశ్య సమ్యక్ యజేదాహ తతో అవశ్యం అభిలషితం అంటే కోరుకున్నది. అది ఇచ్చి ఏం చేశారు అని దాన్ని ఆమ్నాయ అనుసారి అంటే వేదం చెప్పిన విధి ప్రకారంగా మనస్సును నిలిపి గార్హ్యపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్ని అనే రూపములతో అగ్నిని 3 విధాలుగా వేరు చేసి నీ మనస్సులో ఉన్న కోరికను ఉద్దేశించి హోమమును చేసి అప్పుడు విజిత సకలాతి అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు, అతనికి ఒక అగ్నిస్థాళిని ఇచ్చారనమాట. దాన్ని ఇచ్చి చెప్పారు ఊచుశ్చా చెప్పారు ఏమని, ఏనం అగ్నిమామ్నాయనుసారి ఏమో అగ్నిం ఆమ్నాయ అనుసారి ఏనం అగ్నిం ఆమ్నాయ అనుసారి అంటే అనుసరించి భూత్వా త్రిధా కృత్వా 3గా చేసి 3 విధాలుగా చేసి. ఎందుకని 3 విధాలుగా చేసి అని చెప్పారంటే ఇక్కడ ఆవహనీయము గార్హ్యపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్ని అనేటువంటి 3 అగ్నులు అన్నమాట. అంటే అది ఉపయోగించబడేటువంటి స్థలమును బట్టి ఆ విధంగా 3 విధాలుగా చేసి ఏం చేయాలి, ఊర్వశి సాలోక్యాన్ని కోరికగా ఉద్దేశించి చక్కగా యజించు. యజేతాహ తతో అవశ్యం అభిలషితం అంటే ఏది కోరుకుంటావో అది ఖచ్చితంగా నీవు పొందగలుగుతావు, దీంట్లో సందేహం లేదు అని చెప్పి వాళ్ళు చేసి అతనికి ఇచ్చారనమాట. ఆయన ఏం చేశారు, ఇత్యుక్త తాం అగ్నిం స్థాళిం ఆదాయ స్వపురం ఆజగామ. ఆయన ఏం చేశారు, ఆ స్థాళిని తీసుకొని ఆ అగ్ని ఉండే గిన్నెను తీసుకొని తన రాజ్యానికి తీసుకొని వచ్చి వేశారనమాట. తర్వాత ఏం చేశారు, అంతరటవ్యాం అచింతయ్యత్, కొంత దూరం వచ్చి అడవి మధ్యలో ఇలా ఆలోచించాడనమాట. ఏమని ఆలోచించాడు, అయ్యో నాకు ఎంత మూఢత్వం వచ్చింది, అహో మే అతిమూఢత, మే అతీవ అంటే చాలా ఎక్కువ మూఢత్వం వచ్చింది. ఏమిటంటే ఏమి చేశాను నేను, ఏది అగ్నిస్థాళీమయా నీత, అగ్నిస్థాళి తీసుకొని వచ్చాను. అథ ఏనాం అటవ్యాం ఏవ అగ్నిస్థాళిం తత్యాయ స్వపురం జగాం నా ఊర్వశీతి. అయ్యో నేనేం చేశాను, అరే ఊర్వశిని తీసుకురావాల్సింది పోయి రాజ్యానికి ఈ నిప్పు గిన్నెని తీసుకొచ్చాను. ఒకవేళ ఊర్వశిని తీసుకొచ్చాడు ఆమె నిప్పు గిన్నెగా అయిపోయేదేమో కారణాల వల్ల. కాబట్టి నేను ఈ నిప్పు గిన్నెని తీసుకొచ్చానే, ఇది ఎలాగా జరిగింది అని చెప్పి ఆయనకి పాపం చాలా దుఃఖంతో ఆ అగ్నిస్థాళిని ఏం చేశాడు, అడవిలో విడిచివేశాడు అనమాట. అడవిలో విడిచివేసి ఇంకా తన నగరానికి చేరుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ అడవిలో విడిచివేసి తన నగరానికి వెళ్ళిపోయాడని చెప్పండి. కాబట్టి ఆయన ఇవన్నీ దారిలో పోయేటప్పుడే జరిగింది అనమాట. దారిలోనే ఆలోచించాడు, ఇది గంధర్వులు ఏదో అడిగితే వాళ్ళేమో చేతిలో నిప్పు గిన్నె పెట్టేశారు కానీ అసలు ఊర్వశి అక్కడే ఉండిపోయింది కదా అని మళ్ళీ ఆలోచించాడు. ఆ కోపంతో ఏం చేశాడు, అడవి విడిచివేసి తన నగరానికి వెళ్ళిపోయాడు అగ్నిస్థాళిని. అథ ఏనాం అటవ్యాం ఏవ అగ్నిస్థాళీం తత్యాజ స్వపురంచ జగామ. తత్యాజ అంటే విడిచిపెట్టడం. కాబట్టి సమీగర్భ అంటే జమ్ము చెట్టులోంచి మొదటి రావి చెట్టు కర్రను చిలుకుట వలన బయటపడినటువంటి అగ్ని సమీగర్భ అంటే నిప్పే, అది కూడా నిప్పే అనమాట. అగ్నిహోత్రం చేయటకు తగినది అని చూపిస్తూ చెప్తున్నాడు. ఏమని, అంతరటవ్యాం ఇది అగ్నిని 3గా విభజించి ఊర్వశి లోకం ఉద్దేశించి యాగం చేయని గంధర్వులు చెప్పారు. అట్లా అయినప్పటికీ ఊర్వశి పైన మోహము మరియు అజ్ఞానం కారణముగా క్రూరుడు ఏం చేశాడు, ఇదే ఊర్వశి అని అప్పుడు భావించినా ఇప్పుడు ఇది ఊర్వశి కాదని తెలుసుకొని విచారించినాడని అర్థం అనమాట. అంటే ఒక విద్య అనమాట, కనికట్టు విద్యలాగా వాళ్ళు ఏం చేస్తారు, దీనికి అలా అనిపించింది, ఏదో వాళ్ళు ఊర్వశినే నాకు ఇచ్చి పంపిరా అనిపించింది. అలాగే ఊర్వశే తీసుకొస్తున్నా అనుకొని బయలుదేరారు అనమాట. సగం దూరానికి అర్థమైపోయింది ఇది ఊర్వశి కాదు, ఇది నిప్పు గిన్నె అని చెప్పి. కాబట్టి ఇట్లా చెప్పబడిన పురూరవుడు ఏం చేశాడు, గంధర్వులు ఇచ్చిన అగ్నిస్థానం తీసుకొని వెనుకో మళ్ళీ అనమాట. మార్గ మధ్యంలో మహా అడవి నడుమ ఈ విధంగా ఆలోచించాడు,
ఏమి నా తెలివి తక్కువ, అగ్నిస్థాళిని తీసుకొచ్చుకుంటున్నాను కానీ ఊర్వశిని కాదు కదా అని వెంటనే దాన్ని మహారణ్యం నడుము వదిలిపెట్టాడు. తన పట్టణానికి వచ్చేసాడు అనమాట. వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ, మరి ఊర్వశి లేకుండా వచ్చాడు పాపం, చాలా దుఃఖిస్తున్నాడు అనమాట. అర్ధరాత్రి గడిచేసరికి మెలకు వచ్చి ఇలా ఆలోచించాడు అనమాట. వ్యతీత అర్ధరాత్రో, వ్యతీత అంటే గడిచిపోయిందని అర్థం అండి. వ్యతీత అర్ధరాత్రం అంటే ఏమిటి, సగం రాత్రి గడిచిపోయింది. అలా వచ్చి పడుకున్నాడు పాపం రాజు. సగం తరగతి అయిపోయింది, సగం రాత్రి అయిపోయింది. వినిద్రశ్య అపచింత వినిద్రశ్య అచింతయత్ వినిద్రశ్య, వి అంటే లేనటువంటి, నిద్ర అంటే లేదు, వినిద్ర అంటే ఏమిటి, నిద్ర లేనటువంటి వాడే చ అచింతయత్ మెలకు వచ్చి ఇలా ఆలోచించాడు. అంటే ఏమిటి, అర్ధరాత్రి గడిచేసరికి మెలకు వచ్చి ఇలా ఆలోచించాడు. ఏమని, మమ ఊర్వశీ సా ఆలోక్య ప్రాప్యర్థం అగ్నిస్థాళి గంధర్వైర్ దత్త. నాకు ఊర్వశి సాలోక్య ప్రాప్తి కోసమై గంధర్వులు అగ్నిస్థాలిని ఇచ్చారు కదా. మమ ఊర్వశీ సాలోక్య ప్రాప్త్యర్థం, ఆమెను పొందేందుకోసము, యాగం చేసేందుకోసము అగ్నిస్థాళి గంధర్వైర్ దత్త, అగ్నిస్థాలిని ఇచ్చారు వాళ్ళు గంధర్వులు. దాన్ని నేనేం చేశాను, సాచమయ అటవ్యాం పరిత్యక్త, అటవ్యాం అంటే అడవిలో, అది దాన్ని తీసుకుపోయి నేను అడవిలో వదిలిపెట్టాను. తదహం తత్ర ఉదాహరణాయ యాస్యామి, దాన్ని నేను అడవిలో విడిచిపెట్టేశాను కదా, దాన్ని తీసుకొని రావడానికి ఇప్పుడే అక్కడికి వెళ్తాను. తద్ ఆహరణాయ తదంటే దానిని, అగ్నిస్థాన్ని ఆహరణాయ తీసుకురావడానికి, అది అక్కడ వదిలిపెట్టాను కదా, ఈయనే కావాలో వదిలిపెట్టాడు, అది దారబోసుకోలేదు, కానీ మళ్ళా తీసుకొస్తా అనుకున్నాడు అని ఏం చేశాడు, ఇచ్చి ఉత్థాయ అని లేచి తత్ర అప్యుపగతో నా అగ్నిస్థాళీం అపశ్యత్, కానీ పోయాడు. కానీ అప్పటికి అగ్నిస్థాళి అక్కడ కనబడలేదు. మరి అసలు అగ్నిస్థాళి ఉండవలసిన చోటులో సమీగర్భంచ అశ్వత్థం అగ్నిస్థాళి తానే దృష్ట్వా, అప్పుడు ఏం చేశాడు, అక్కడ పురూరవుడు లేచి గబగా వెళ్ళాడు, కానీ అక్కడ అగ్నిస్థాళి కనబడలేదు. అగ్నిస్థాళి ఉండవలసిన చోటులో జమ్మి లోపల ఉన్న రావిని చూచి ఇలా విచారించాడు. జమ్మి లోపల ఉన్న రావిని అనమాట. అశ్వత్థం అగ్నిస్థాళి తానే దృష్ట్వా అచింతయత్ మయా అత్ర స్థాళీ నిక్షిప్త, నేను ఇక్కడ అగ్నిస్థాళిని ఉంచాను. సాచ అశ్వత్థ సమీగర్భో అభూత్, అది జమ్మిలో ఉన్న రావి చెట్టుగా మారిపోయింది, జమ్మిలో రావి చెట్టుగా మారిపోయింది. కాబట్టి అగ్ని రూపమైన దీనినే తదేతం ఏవ దీనినే ఏం చేస్తాను, ఏవ అహం అగ్ని రూపమాదాయ, దీనినే నేనేం చేస్తాను, అగ్నిస్థాలిని ఉంచాను కదా, అది జమ్మిలో ఉన్న రావి చెట్టుగా మారిపోయింది. కాబట్టి అగ్ని రూపమైన దీనినే నా నగరానికి తీసుకొని పోయి అరణ్య కావించి స్వపురం అభిగమ్య అరణిం కృత్వా తదుత్పన్ననాగేర్ ఉపాస్తిం కరిష్యామి ఇది, తదుత్పన్న అగ్నేః ఉపాస్తిం, తత్ ఉత్పన్న అగ్నేః ఉపాస్తిం అంటే ఏమిటి, అందులో పుట్టిన అగ్నినే ఉపాసన చేస్తాను అని ఆలోచించాడు. కాబట్టి వ్యతీతార్ధరాత్రో వినిద్రచ్చ అచింతయత్ మమ ఊర్వశీ సాలోక్య ప్రాప్త్యర్థం అగ్నిస్థాళీ గంధర్వైర్ దత్త, సా చ మయా అటవ్యాం పరిత్యక్త, తదహం తత్ర ఉదాహరణాయ యాస్యామి ఇత్యుత్థాయ తత్రాప్యుగతో అగ్నిస్థాళీం అపశ్యత్ సమీగర్భం చ అశ్వత్థమగ్నిస్థాళీ తానే దృష్ట్వా అచింతయత్ మయా అత్ర స్థాళీ నిక్షిప్త, సా చ అశ్వత్థ సమీగర్భో అభూత్, తదేతం ఏవ అహం అగ్నిరూపం ఆదాయ స్వపురం అభిగమ్య అరణ్యం కృత్వా తదుత్పన్నాగ్నేః ఉపాస్తిం కరిష్యామి. కాబట్టి ఆ విధంగా నేను అగ్నిరూపమైన దీనినే నగరాన్ని తీసుకొని పోయి అరణ్య కావించి అందులో పుట్టిన అగ్నినే ఉపాసన చేస్తాను అని ఆలోచించాడు. ఏవమేవ స్వపురం ఉపగతో అరణ్యం చకార, ఈ విధంగానే ఆయన కూడా ఏం చేశాడు, ఆ అరణ్య తాను దాల్చినట్టుగానే తన నగరాన్ని వచ్చి అరణ్య ఏర్పరిచారు. ఆ తర్వాత తత్ ప్రమాణం చ అంగుళై కుర్వన్ గాయత్రీం అపఠత్, దాని ప్రమాణాన్ని అంగుళాలతో కొలుతూ గాయత్రిని పఠించాడు. అలా చదువుతూ ఉండగా ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్య కలిగిన అంటే 24 అంగుళాల అరణి అయ్యిందనమాట. పటస్థ అక్షర సంఖ్య అన్యేవా అంగుళాన్ని అరణ్య అరణి అభవత్ అంటే అరణి ఆ విధంగా 24 దాని యొక్క ప్రమాణమును అంగుళంతో చేస్తూ గాయత్రి మంత్రాన్ని చదివాడు అనమాట. అట్లా చదువుతున్నందువల్ల ఆ మంత్రంలోని అక్షరములు ఎన్ని ఉన్నావో అన్ని అంగుళముల కొలత కలిగిన అరణి ఏర్పడింది అనమాట. కాబట్టి ఈ విధంగా ఆనాటి అర్ధరాత్రి మెలకు వచ్చి మళ్ళీ నిద్రపట్టనందువల్ల
ఇట్లాగా చింతించాడు. ఏమని, గంధర్వులు నాకు ఊర్వశి సాలోక్యమును కొరకు అగ్నిస్థాన్ని ఇచ్చారు, దాన్ని నేను అడవిలో వదిలాను, నేను దాన్ని తెచ్చుకోవడానికి పోతాను అని వెంటనే లేచి వెళ్ళగా అక్కడ అగ్నిస్థాలి కనిపించలేదు. అదే చోట జమ్మి చెట్టు కాండంలో ఉన్న రావి చెట్టును చూచాడు. అట్లా తలపోసినాడు, నేను ఇక్కడ అగ్నిస్థాలిని ఉంచాను, అది జన్మి గర్భమునందున్న రావి చెట్టుగా అయినది, అగ్నిరూపం అయిన దీనినే తీసుకొని పోయి అరణిగా చేసి దానిలో నుంచి నిప్పు పుట్టిన అగ్నిని ఉపాసిస్తాను అని చెప్పి తాను తలిచినట్లుగానే తన నగరానికి వచ్చి అరణ్ని ఏర్పరిచాడు. గాయత్రి మంత్రం నందు ఎన్ని అక్షరం ఉన్నావో అన్ని అంగుళములను వ్యాపించి అరణి అయ్యింది కానీ అని గాయత్రి మంత్రాన్ని చదువుతూ దాని అష్టం సంఖ్యతో సమానమైన అంగుళ ప్రమాణం కొలతతో ఉన్న అరణ్ని కోరుకోవాలని భావన అనమాట. కాబట్టి దాని యొక్క ప్రమాణమును అంగుళములతో చేస్తూ గాయత్రి మంత్రాన్ని చదివాడు. అట్లా చదువుతున్నందుల మంత్రంలోని అక్షరములు ఎన్ని ఉన్నావో అన్ని అంగుళముల కొలత కలిగిన అరణి ఏర్పడింది అనమాట. ఆ తర్వాత ఆదిలో ఒకటే అగ్ని, తత్ర అగ్నిం నిర్మధ్య తత్ర అగ్నిం నిర్మధ్య అగ్నిత్రయం ఆమ్నాయ అనుసారి, అగ్నిత్రయం ఆమ్నాయ అనుసారి భూత్వా జుహావా. ఎలా వేదానుసారంగా, ఆమ్నాయం అంటే వేదం అండి, వేదానుసారంగా 3 అగ్నుల్లోనూ హోమం చేశాడు. ఊర్వశీ సాలోక్యం చిహ ఫలమభి సంహితవాన్, అంతేకాదు ఊర్వశీ సాలోక్య ఫలాన్ని పూర్తిగా కాంక్షించాడు. తేనైవ అగ్ని విధినా బహువిధాన్ యజ్ఞాన్ ఇష్ట్వా, ఆ అగ్ని విధితోనే అనేక విధాలైన బహువిధాన్ యజ్ఞాన్ ఇష్ట్వా విధాలైన యజ్ఞాలు చేశాడు. గంధర్వలోకాన్ని ప్రాప్య గంధర్వలోకాలు చేరుకున్నాడు. ఊర్వశ్యా సహ వియోగం నా అవాప, ఊర్వశతో పాటు వియోగము పొందకుండా ఉండిపోయాయి అన్నమాట ఈ విధంగా. కాబట్టి తత్ర అగ్నిం అంటే అక్కడ ఇక్కడ హోమం నందు కూర్చున్నాడు. అభిసంహితవాన్ అంటే అగ్ని విధిన అగ్ని పుట్టించడంలో ఈ అరణి యందు అగ్నిని పుట్టించి మూడు అగ్నులు వేదం చేసిన ప్రకారంగా హోమాన్ని చేసినాడు. ఇందులో ఊరసి సాలోక్యమును కోరుకున్నాడు. అదే అగ్నితో పలు విధాలుగా ఉన్న యజ్ఞాలను వడరించి గంధర్వ లోకాలు చేరుకొని ఊర్వశితో కలిసి ఉంటూ ఆమెతో ఎడబాటును పొందలేదు. ఆ విధంగా ఏకో అగ్నిరథ అభవత్ ఐలేన త్వత్ర మన్వంతరే త్రేతా ప్రవర్తిత. అది ఆదిలో ఒకటే అగ్ని ఉండేది. ఈ మన్వంతరంలో ఇలాపుత్రులైన పురూరవుని వల్ల ఒక అగ్ని నుంచే గార్హపత్య ఆహవనీయ దక్షిణ అనబడే 3 అగ్నులు ఏర్పడ్డాయి అనమాట. ఇది శ్రీ విష్ణుపురాణే చతుర్థాంశే చంద్రవంశ వర్ణం నామ 6వ అధ్యాయ సమాప్త. కాబట్టి ఈ విధంగా 3 అగ్నులు ఏర్పడిన పురూరవుని కన్ను ముందు కాలంలో అగ్ని ఒకటిగా ఉండేది, కానీ ఆయన దానికి 3గా వేరు చేసినాడు. ఇది మనకి 6వ అధ్యాయం అండి. మరి ఇప్పుడు 7వ అధ్యాయంలో ప్రారంభిద్దాం. ఈ 7వ అధ్యాయంలో పురూరవస్య జహ్నోశ్చ వంశవర్ణనం, అంటే పురూరవుని జహ్నుని యొక్క వంశవర్ణనం అన్నమాట. ఇది కూడా చాలా చిన్నదే, పెద్దగా ఎక్కువ శ్లోకాలు లేదు కాబట్టి మనం సులభంగా పూర్తి 18 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సులభంగా పూర్తి చేసుకుని ప్రయత్నిద్దాం. తస్య ఆప్యాయ ఉద్ధీమాన అవాసు ఉర్విస్వా వసు. ఇక్కడ పరాశరుడు గారు చెప్తున్నాడు ఏమని, తస్య ఆప్యాయుర్ ధీమాన్ అంటే ఆ పురూరవునికి ధీశాలి అయినటువంటి ఆయువు అమావసువు విశ్వావసువు శతాయువు శృతాయురు యుతాయు సంజ్ఞా అయుతాయువు శృతాయుర అయుతాయు శృతాయు అయుతాయు అలా విడగొట్టనమాట. అయుతాయు సంజ్ఞా షడభవన్ పుత్రాహ, 6 మంది పుత్రులు కలిగారు అని పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఆ పురూరవునికి దీశాలి అయినటువంటి ఆయువు అమావసువు విశ్వావసువు శతాయువు శృతాయువు అయుతాయువు అనే పేర్లు గల 6 పుత్రులు కలిగారు అనమాట. ఆ తర్వాత అవాసోర్ భీమో నామ పుత్రో అభవత్, ఆ అవాసునికి భీముడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు అనమాట. కాబట్టి ముందుగా అవాసు యొక్క వంశం కొద్దిగా ఉన్న దానిని 7వ అధ్యాయం చెప్తున్నాడు అనమాట. జహ్ను మొదలైన రాజర్షులు దౌహృతుని నుండి మృగవంశస్థులైన హరి పరశురాముడు నిన్ని చెప్తున్నాడు. పురూరవునికి 6 కొడుకులు ఉండినమాట. కాబట్టి ఈ విధంగా పరాశరుడు చెప్తున్నాడు. ఆ పురూరవునికి ఆయువు ధీమంతుడు అమావసు విశ్వావసు శతాయువు శృతాయువు లేక అయుతాయువు అని పేర్లను కలిగినటువంటి 6 తనయులు ఉన్నారు. ఆ తర్వాత అమావసునికి భీముడు అనే పుత్రుడు జన్మించాడు అనమాట.
అమావసోహో భీమో నామ పుత్రో అభవత్. అమావసు భీమో, అదే అమావసోర్ భీమో నామ పుత్రో అభవత్ అంటే అమావాసునికి భీముడు అనే పుత్రుడు జన్మించాడు. భీమస్య కాంచన, ఆ భీమునికి కాంచనుడు, కాంచన సుహోత్ర, కాంచనునికి సుహోత్రుడు, అతనికి జహ్నుడు. తస్యాపి జహ్ను, తస్యాపి అంటే అతనికే అని అర్థం. ఎవరికి? కాంచనా సుహోత్ర అన్నారు. మరి ఆ సుహోత్రునికి అర్థం అన్నమాట. జహ్నుడు ఉద్భవించాడు. ఇతడే యజ్ఞవాటికి అంతా గంగాజలంలో మునిగిపోవడం చూచాడన్నమాట. తస్యాపి జహ్ను యో అసౌ యజ్ఞవాటం అఖిలం గంగాంబస ప్లావితం ఆలోక్య. గంగాంబస ప్లావితం అంటే గంగా అంబస అంటే నీరండి, అంటే గంగ యొక్క జలముల్లో మునిగిపోవడం చూచాడనమాట. వెంటనే ఏం చేశాడు? కోపంతో నేత్రాలు ఎరుపక్కాయన్నమాట. గంగాం అంబస ప్లావితం ఆలోక్య క్రోధ సంరక్త నయనో. క్రోధ సంరక్త నయనో అంటే బాగా ఎరుపెక్కినటువంటి, ఏమిటి? క్రోధంతో నేత్రాలు ఎరుపెక్కినటువంటి భగవంతం యజ్ఞపురుషం ఆత్మని పరమేణ సమాధిన, భగవంతుని యజ్ఞపురుషుని తనలో పరమ సమాధిలో ధ్యానం చేసి గంగాజలాన్నిటినీ తాగివేశాడనమాట. సమారోప్య అఖిలామేవ గంగాం అపిభవత్. అపిభత్ అంటే మొత్తం గంగాజలంతా తాగేశాడనమాట. ఎందుకని? ఈ యజ్ఞవాటికి అంతా గంగాజలంలో మునిగిపోవడం చూచాడు. వెంటనే కోపంతో నేత్రాలు ఎరుపెక్కాయన్నమాట. ఆ విధంగా అమావాసోర్ భీమో నామ పుత్రో అభత్. భీమశ్చ కాంచన, కాంచన సుహోత్ర, తస్యాపి జహ్నుగు యో అసౌ యజ్ఞవాటి మహిళం గంగామృషా ప్రావితం ఆలోక్య క్రోధ సంరక్త నయనో భగవంతం యజ్ఞపురుషమాత్మని పరమేణ సమాధిన సమారోప్య అఖిలామేవ గంగాం ఆపీభత్. అఖిలామేవ గంగాం అపిభత్. ఏం చేస్తే భగవంతుడు యజ్ఞపురుషుని తనలో పరమ సమాధిలో ధ్యానం చేసి గంగాజలం అన్నిటినీ తాగేశారనమాట. అథేనం దేవర్షయ ప్రసాదయామాసు. తర్వాత ఏం చేశారు? దేవతలందరూ కూడా అతన్ని పాపం అనుగ్రహింపజేసి శాంతింపజేశారు. ప్రసాదయామాసు అంటే దుహితత్వే దుచా అస్య గంగాం అనయన్. దుహితృత్వే చాస్య గంగాం, గంగామాతను అతనికి పుత్రిగా చేశారనమాట. జహ్నోచ సుజహుర్ నామ పుత్రో అభవత్. ఆ జహ్ను మహర్షికి సుజహ్నుడు పుత్రో అభవత్ అనే పుత్రుడు కలిగాడు. తతో బలకాస్వక, అతనికి అతనికి అజకుడు. తస్మాత్ కుశ, కుశస్య అక్కడ అతనికి కుశుడు కలిగాడు అనమాట. ఎవరికి? ఆ బలాకాసుడికి ఇతనికి కుశుడు కలిగాడు. తర్వాత కుశునికి కుశాస్తుడు, తర్వాత కుశనాభుడు, అమూర్తరయుడు, అమావసు అనే నలుగురు పుత్రులు జన్మించారనమాట. తస్మాత్ కుశ, కుశశ్చ కుశాస్వ కుశలానాభామూర్త యయామావసువ సత్వార పుత్ర బభూవు. ఈ విధంగా నలుగురు కుమారులు కూడా జన్మించారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది పాపం? తేషాం కుశాస్వ శక్రతుల్యో మే పుత్రో భవేత్ ఇది జపచకార. తం చ ఉగ్ర తపసం అవలోక్య మా భూవన్వత్తో అస్మత్ కులవైద్య ఇత్యాత్మనేవ శ్రేయంత పుత్రత్వం అగచ్చత్. వారిలో కుశాస్తుడు ఇంద్రునితో సమానమైన పుత్రుడు తన కలిగించాలని తపస్సు చేయాలన్నమాట. ఉగ్రమైన తపస్సు చేస్తున్న అతని భయపడి అతని చూచి నాతో సమానమైన వీర్యం కలవాడు మరొకడు ఉండకుండుగాక అని ఇంద్రుడు తానే అతని పుత్రుడయ్యానమాట. గాధిర్నామ స కౌశికో అభవత్. అతని పేరే గాధి, ఇతన్నే కౌశికుడని అంటారు. కౌశికో అభవత్. గాదిశ్య సత్యవతిం నామ కన్యాం అజనయత్. గాదికి సత్యవతి అనే పేరు అనే కన్య కలిగింది. తాంచ భార్గవ ఋషికో వవ్రే. ఆమె ఏం చేశాడు? భృగు వంటి కుమారుడైన వంశీయుడైనటువంటి కుచీకుడు వరించాడనమాట. భార్గవో కుచీకో వజ్రే. ఆ తర్వాత గాధిర్నామ స కౌశికో అభవత్. గాధిర్నామ స కౌశికో అభవత్. కౌశికుడు అంటే కౌశికుడి అని ఎవరిని? అతని పేరే గాది, అతన్నే కౌశికుడు అని అంటారు. గాదిశ్చ సత్యవతీం నామ కన్యాం అజనయత్. గాదికి సత్యవతి అనే కలిగింది. తాంచ భార్గవ రుచికో వవ్రే. ఆమెను భృగు కుమారుడైనటువంటి వంశీయుడ రుచీకుడు వరించాడనమాట. ఆ తర్వాత అంటే ఆ ఇంద్రుడే గాధి అనబడినాడు. కుశునికి మనోడు కావున కౌశికుడు అని పేరుతోనే పిలువబడుతున్నాడు. గాధి సత్యవతి అనే బిడ్డను కన్నాడు.
ఆమెను భృగువంశస్థుడైన ఋషికుడు ఇష్టపడినాడు. గాధిర్ అపత్తిరోషణాయ గాదిరపి అతిరోషణాయ గాది అపి అతిరోషణాయ అతి వృద్ధాయ చ బ్రాహ్మణాయ దాతుం అనిచ్చన్ ఏకతః శ్యామకన్నానాం ఇంద్రవచ్చస ముని అహంసామస్వానం సహస్రం కన్యాశుల్కం అయాచత కన్యాశుల్కం అయాచత. ఈయనేం చేశాడు? గాధివి అతి రోషణాయ. గాది కూడా మిక్కిలి కోపం, అంటే రోషం కలవాడు, పండు ముదుసలి బ్రాహ్మణుడు ఆయన ఋషికునికి తన బిడ్డను ఇవ్వడం ఇష్టం లేక, ఒకవైపు చెవి నల్లదనమును కలిగి వడదంతా చందమామ వల్లే తెల్లగా ఉండే గాలితో సమాన వేగాన్ని కలిగిన 1000 గుర్రాలు కన్యాశుల్కంగా ఇవ్వమన్నాడు అనమాట. అతి వృద్ధాయ బ్రాహ్మణాయ దాతుం అనిచ్చన్ ఏకతః శ్యామకర్ణానాం ఇంద్రవచ్చస ముని అహంసామస్వానం సహస్రం కన్యాశుల్కం అయాచత. కాబట్టి మిక్కిలి రోషం కలవాడు కడు ముదుసలైనటువంటి ఆ బ్రాహ్మణుకు తన కన్యడం ఇష్టం లేక, గాది ఒక చెవి నల్లగా ఉండి చంద్రుడిలా తెల్లగా ఉండి వాయువేగంతో సమానమైన వేగం కల 1000 గుర్రాలను కన్యాశుల్కంగా కోరాడు. తేనాపి ఋషిణ వరుణ సకాశాద్ ఉపలభ్య అశ్వతీర్థోత్పన్నం తాదృశాశ్వసహస్రం దత్తం. ఆయన ఆ ఋషి ఏం చేశాడు? అశ్వతీర్థంలో పుట్టిన అటువంటి 1000 గుర్రాలను వరుణుని మూలంగా పొంది గాదికి సమర్పించాడు. అస్వహస్రం దత్తం తతస్థ ఋషిక కన్యాముపయేమే. అనంతరం ఆ కన్యను ఋషికుడు పెళ్లి చేసుకున్నాడు. అంటే కన్యాశుల్కం అంటే ఏమిటండి? కన్యకు డబ్బు ఇవ్వడం అనమాట, రివర్స్ అనమాట. మామూలుగా ఇప్పుడు వరకట్నం అంటున్నాం, ఆ రోజులు అలా కాదు. కన్యాలు దొరికేంత కష్టంగా ఉందని చెప్పి ఒక మంచి వంశంలో ఎవరన్నా అమ్మాయిలు ఉంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళని తీసుకునేవాళ్ళు అనమాట, స్వీకరించేవాళ్ళు భార్యలుగా. కాబట్టి దాన్ని కన్యాశుల్కం అని చెప్పాడు అనమాట. కాబట్టి ఆ విధంగా ఏవమేవ సుప్రభాగతో రణించక, ఆ విధంగానే తన పురాణానికి వెళ్ళి అరణ్య చేశాడు. తత్ప్రమాణం చ అంగుళై కుర్వన్ గాయత్రి, దాని ప్రమాణాన్ని అంగుళాలతో కొలుస్తూ గాయత్రిని పఠించాడు. పఠతశ్చ అక్షర సంఖ్యాన్ అన్యేవ అంగుళాని అరణి అభవత్. ఆ విధంగా మంత్రంలోని అక్షరాల సంఖ్య కలిగిన, అంటే 24 అంగుళాల అరణి అయిందనమాట. తత్ర అగ్నిం నిర్మధ్య అగ్నిత్రయం ఆమ్నాయ అనుసారి భూత్వా జుహావ. అప్పుడు ఏం చేసా? వేదానుసారంగా 3 అగ్నుల్లోనూ హోమం చేశారనమాట. ఊర్వశీ సాలోక్యం చేహ ఫలం అభిసంహితవాన్. ఊర్వశీ సాలోక్య ఫలాన్ని పూర్తిగా కాంక్షించాడనమాట. తేనైవ అగ్ని విధిన బహువిధాని యజ్ఞాన్ని ఇష్టం. ఆ యజ్ఞ విధితోనే అనేక విధాలైన యజ్ఞాలను చేశాడు. గంధర్వ లోకాలు చివరికి చేరుకున్నాడు. గంధర్వ లోకాన్ని ప్రాప్య ఊర్వశ్యాత వియోగం నా అవాప. ఊర్వశితో పాటు వియోగం పొందకుండా ఉండిపోయాడు. ఏకో అగ్నిర్ అధావభవత్ ఐలేన త్వత్ర మన్వంతరే త్రేత ప్రవర్తిత. ఆదిలో ఒకటే అగ్ని ఉండేది. ఈ మన్వంతరంలో ఇలాపుత్రుడైన పురూరవుని వల్ల ఒక అగ్ని నుంచే గార్హత్య ఆవహనీయ దక్షిణ అనబడే 3 అగ్నులు ఏర్పడ్డాయి. ఇది శ్రీ విష్ణు పురాణం అన్నమాట. దాంట్లో చతుర్థాంశే చంద్రవంశ వర్ణం నామ 6వ అధ్యాయ సమాప్త. కాబట్టి ఈ విధంగా ఆ రుచిక మహర్షి వరుణు యొక్క అనుగ్రహంతో గంగానది తీరం ఉందన్న 7వ అధ్యాయం అది. సరే, మనం 7వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం, అంటే 7వ అధ్యాయం. దీంట్లో పురూరవస్య, అంటే ఈ సెషను వీలైనంత శ్లోకాలు చెప్పుకుందాం. నెక్స్ట్ సెషన్లో చదివేవారు ఉంటే వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే చిన్న చిన్నవి అన్నమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత సస్యాపి ఆయుర్ధిమానం విశ్వావసు. పరాశరుడు చెప్తున్నాడు, ఆ పురూరవునికి దీశాలైన ఆయువు, అమావసు, విశ్వావసు, శతాయువు, సుతాయువు, ఐతాయు అనే పేర్లు గల 6 పుత్రులు ఉన్నారు. ఇవన్నీ మనం చదువుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ గాధిరథి అతి రోషణాయ, అంటే కొద్దిగా పేపరు ఏమైందంటే అండి, ఇక్కడ ప్రింట్ హసిట్ అయిపోయింది అనమాట. కాబట్టి మళ్ళా ఒకసారి ఈ 6వ అధ్యాయం వచ్చేసింది, పేపరు సరిగా లేదు. సరే, ఆ తర్వాత మనం 7వ అధ్యాయంలో అమావసోర్ భీమో నామ పుత్రో అభవత్, ఇది చదువుకున్నాం మనం.
భీమస్య కాంచన, కాంచన సుహోత్ర. అమావాసునికి భీముడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. తర్వాత భీమునికి కాంచనుడు, కాంచనునికి సుహోత్రుడు, అతనికి జహ్నుడు ఉద్భవించారు. ఇతడే యజ్ఞవాటికి అంతా గంగాజలంలో మునిగిపోవడం చూశాడనమాట. తస్యాపి జహ్ను యో అసౌ యజ్ఞవాటం అఖిలం గంగాంబస ప్లావితం ఆలోక్య. ప్లావితం అంటే ఏమిటి? మునిగిపోవడం. దేనివల్ల? గంగా అంబస అంటే ఏమిటి? గంగాజలంలో మునిగిపోవడం చూశాడనమాట. వెంటనే ఏం చేశాడు? కోపంతో నేత్రాలు ఎరుపెక్కాయి. క్రోధ సంభ్రక్త నయనో భగవంతం యజ్ఞ పురుషం ఆత్మని పరమేణ సమాధిన సమారోప్య అఖిలామేవ గంగాం అపిబత్. ఈయన చేశాడు అంటే పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఆ పురూరవునికి దీశాలైనటువంటి ఆయువు, అమావసు, విశ్వావసు, శతాయువు, శృతాయువు, అయుతాయువు అనే పేర్లు గల 6 పుత్రులు కలిగారు. దీంట్లో అమావాసునికి భీముడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. అమావసోహో భీమో నామ పుత్రో అభవత్. ఆ భీమునికి భీమస్య కాంచన, అతనికి కాంచనుడు. కాంచన సుహోత్ర, కాంచనునికి సుహోత్రుడు పుట్టాడు. తస్య అపి జహ్ను, అతనికి జహ్నుడు ఉద్భవించాడు. ఇతడే ఈ జహ్ను ఏం చేశాడు? అయ్యో అసౌ, ఎవరైతే ఉన్నాడో అతను యజ్ఞవాటం అఖిలం గంగాంబస, ఆ యజ్ఞవాటికి అంతా కూడా గంగా అంబస అంటే గంగాజలంలో ప్లావితం ఆలోక్య, మునిగిపోవడం చూచాడు. ఆలోక్య అంటే చూచాడు. చూచి క్రోధ సంరక్త నయనో, చాలా కోపంతో, మరి ఆ రోజుల్లో ఋషులంతా కోపగించుకున్నారంటే ఇంకా అగ్ని అండి, అగ్నిని పుట్టించగలుగుతారన్నమాట. ఆ విధంగా ఆయన క్రోధ సంరక్త నయనో భగవంతం యజ్ఞపురుషం ఆత్మని పరమేణ సమాధిన, వెంటనే కోపంతో నేత్రాలు ఎరుపెక్కాయి. భగవంతుడైన యజ్ఞపురుషుని తనలో పరమ సమాధిలో ధ్యానం చేసి సమారోప్య అఖిలామేవ గంగాం అపిబత్, మొత్తం ఏం చేశాడు? గంగా జలాలన్నింటినీ తాగేసాడు అనమాట. అండ్ వాళ్ళకి అందరికీ అంత శక్తి ఉండేదన్నమాట. వాళ్ళు ఏది చేద్దాం అనుకుంటే. అందుకే ఒక శ్లోకం ఉన్నాడు. మామూలుగా మనం ఏదైనా ఒక వస్తువు కనబడింది అనుకోండి, ఉదాహరణకి ఒక తాడు కనబడింది మనకి, మనం ఏం చేస్తాము? ఇది తాడు అంటాం. లేదు పాము కనబడింది అనుకోండి, దాన్ని ఏమంటాం? మనం పాము అంటాం. అలాగే ఏ వస్తువు కనబడితే దాన్ని ఆ వస్తువు పేరుతో మనం పిలుస్తాం. కానీ ఋషులు అలా కాదండి. ఒకవేళ తాడు కనబడింది అనుకోండి, అది సర్పం అన్నాడు అనుకోండి, అది సర్పం అయిపోతుందండి. అంటే వాళ్ళ మాటను అనుసరించి, వాక్కును అనుసరించి అర్థం మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ వస్తువు మారుతూ ఉంటుంది. అది వాళ్ళ శక్తి అన్నమాట. మనకి ఆ శక్తి ఉండదు. మన కంటికి ఏది కనబడుతుందో దాన్ని మనం చెప్తాం. కానీ వాళ్ళు అలా కాదు. అది బలానిదని మనసులో అనుకొని చెప్పారనుకోండి, అది అలాగే మారిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా తనలో పరమ సమాధిలో ధ్యానం చేసి గంగాజల అన్నిటినీ కూడా తాగివేశాడనమాట. ఈ విధంగా అథయేనం దేవర్షయ ప్రసాదయామాసు. ఇలా చాలా తీవ్రమైనటువంటి క్రోధంలో ఉన్నటువంటి అతన్ని దేవతలు, ఋషులు శాంతింపజేశారు. అథయేనం దేవర్షయ ప్రసాదయామాసు. ప్రసాదయామాసు అంటే ఏమిటి? శాంతింపజేయడం. ఆ తర్వాత దృహితృత్వేచ అస్య గంగాం అనయన్, అంతేకాదు గంగామాతను అతనికి పుత్రిగా చేశారు. జహ్నోచ సుజహ్నుర్నామ పుత్రో అభవత్. ఆ జహ్ను మహర్షికి సుజహ్నుడు, సుమంతుడు అనే పుత్రుడు కలిగాడు. తస్యాపి అజక, అతనికి అజకుడు. తతో బలాకాశ్వ, అతనికి బలాకాసుడు. తస్మాత్ కుశ, అతనికి తస్మాత్ అంటే అతని నుండి అని అర్థం అండి. తస్మాత్ అంటే అతనికే అని అర్థం. అతనికి కుశుడు కలిగాడు. కుశునికి కుశాసుడు అంటే కుశాంబుడు, కుశనాభుడు, అమూర్త రయుడు,